హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఆల్రెడీ గ్రామ సచివాలయం వీఆర్ఓ, వీఆర్ఏ అండ్ జీపీఓ పోస్టులుగా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు వీడియోలో వచ్చేసరికి వీఆర్ఓ, వీఆర్ఏ పోస్ట్కి ఎగ్జామ్ సిలబస్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఆల్రెడీ వీఆర్ఓ అండ్ అలాగే జీపీఓ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి వీఆర్ఓ, వీఆర్ఏకి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. పేపర్ 1, పేపర్ 2. ఆల్రెడీ పేపర్ 1 సిలబస్ అయితే చెప్పాను, చూడండి. అండ్ నెక్స్ట్ పేపర్ 2 సిలబస్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సిలబస్ అయితే చూసిన తర్వాత టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరికైతే కావాలో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే క్లాసెస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, అంటే టాపిక్ వైజ్. సో ప్రతి టాపిక్ చూసి వాటిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా పాస్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఇలా ప్రతి ఒక్కటి ఇలా టాపిక్ వైజ్ అయితే క్లాసెస్ పెడదాం అనుకుంటున్నా. సో ఎవరికైతే కావాలో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆల్రెడీ పేపర్ 1 సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వీడియోలో పేపర్ 2 సిలబస్ అండ్ పేపర్ 1 కూడా కొంచెం ఒకసారి క్లియర్గా చూసి సో నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సిలబస్ పై ఒక క్లారిటీ వస్తుంది, అంటే ఏమేమి టాపిక్స్ అడుగుతారు ఏంటన్నది. సో పేపర్ 1, పేపర్ 2 సిలబస్ అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా సిలబస్ అయితే చూసేద్దాం. ఇంకా ఈ వీఆర్ఓ, వీఆర్ఏ జాబ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారండి, అంటే వచ్చిన అప్డేట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశారంటే ఏజ్ లిమిట్, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి అయితే అడుగుతున్నారండి. సో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి, అంటే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏ రాష్ట్రంలో మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే మనకి ఈ వీఆర్ఓ, వీఆర్ఏ అండ్ జీపీఓ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. కానీ ఇంకా మనకి ఎగ్జామ్ డేట్ అయితే రాలేదనమాట. కానీ మనం ప్రిపరేషన్ అనేది ముందుగానే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చెప్పాను నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఒక 10 days బిఫోర్గానే ఇచ్చేస్తారనమాట. సో ఎక్కువ డేస్ టైం తీసుకోరు, ఒక 5 or 6 days, 10 days బిఫోర్గానే ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చేస్తారనమాట. సో అందుకే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సో ఎవరైతే ఈ వీఆర్ఓ, వీఆర్ఏకి, జీపీఓకి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో, సో ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా సిలబస్ చూసేద్దాం. ముందుగా ఇందులో పేపర్ 1, పేపర్ 2 సిలబస్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పేపర్ 1 చెప్పాను, మళ్ళీ ఒకసారి చూసి అండ్ పేపర్ 2 సిలబస్ కూడా చూసేద్దాం. సో ఒకే వీడియోలో పేపర్ 1, పేపర్ 2 సిలబస్ అండి. ఇవి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్, అలాగే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, పాలిటీ అండ్ అలాగే హిస్టరీ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీ. మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన జీకే బిట్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. స్పోర్ట్స్ అండ్ అంటే రిలేటెడ్ న్యూస్, స్పోర్ట్స్కి రిలేటెడ్ న్యూస్ కూడా తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లేటెస్ట్ ఈవెంట్స్ లేటెస్ట్గా ఉన్న ఈవెంట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ 7th one వచ్చేసరికి పర్సన్స్ ఇన్ హెడ్లైన్స్, నెక్స్ట్ స్పోర్ట్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ మినిస్టర్స్, బడ్జెట్, ఇలా మనకి ఈ టాపిక్స్ పై ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి, లాజికల్ రీజనింగ్ అనమాట. ఇందులో టాపిక్ వచ్చేసరికి సెలోజిజం అండ్ అలాగే పజిల్స్, ఇన్పుట్ అవుట్పుట్, ర్యాంకింగ్, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కోడెడ్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, ఇలా మనకి 11 టాపిక్స్ అనమాట. రీజనింగ్, లాజికల్ రీజనింగ్ లో మనకి 11 టాపిక్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ స్కిల్స్ లో టాపిక్స్ చూడండి, మెన్సురేషన్, అలాగే యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యావరేజెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ రేషియో అండ్ టైమ్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే రేషియో అండ్ ప్రాపరేషన్స్, పర్సంటేజ్ అండ్ డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్, ఇలా మనకి అర్థమెటిక్లో టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఈ టాపిక్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇలా మనకి అర్థమెటిక్లో 14 టాపిక్స్ అనమాట, లాజికల్ రీజనింగ్లో 11 టాపిక్స్. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఇవన్నీ కూడా మనకి పేపర్ 1లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 సిలబస్ అయితే చూద్దాం. సో క్లియర్గా చూస్తే పార్ట్ ఏలో మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్,
ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినయి అన్నీ కూడా మనకి పార్ట్ 1లోకి వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి, ఈవెంట్స్ గురించి, అలాగే పొలిట్ గురించి ఇవన్నీ కూడా తెలిసుండాలనమాట. అంటే జనరల్ నాలెడ్జ్ మొత్తం కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి పార్ట్ 1లోకి వస్తాయి. చూడండి. కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో స్కీమ్స్ గురించి కూడా తెలిసుండాలి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా పార్ట్ 1లోకి వస్తాయి కదా. పార్ట్ బి పేపర్ చూడండి. సెకండ్ పేపర్ డ్రాయింగ్ అండ్ సర్వే. ఈ డ్రాయింగ్ అండ్ సర్వే అంటే టాపిక్స్ చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్ ఇందులో ఒక టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్స్ ప్లేన్ జియోమెట్రిక్ ఫిగర్స్ అనమాట. అంటే ఇందులో మనకి లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్ ఇలా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డ్రాయింగ్ ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సర్ఫేస్ అండ్ సాలిడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి కన్వెన్షనల్ సైన్స్ అండ్ సింబల్స్. అంటే ఐఎస్ కోడ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ బిల్డింగ్ డ్రాయింగ్ ఇలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ చూడండి. డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్. అంటే ఇందులో టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి అనమాట. రూఫ్ టైప్, ఫ్లోరింగ్ టైప్, డోర్ టైప్ ఇలా మనకి టైప్స్ ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సర్వింగ్ ఆఫ్ బిల్డింగ్స్. అంటే బిల్డింగ్స్ లో సర్వే చేయడం ఇలాంటి, అంటే ప్లోటింగ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్. సో ఈ టాపిక్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఎయిత్ టాపిక్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ ప్రిస్మాటిక్ కంపాస్. అంటే భూమి యొక్క కొలతలు ఇలా ఈ టైప్ లోకి వస్తాయి అనమాట. ఇలా మనకి సర్వే అండ్ డయాగ్రామ్ కి సంబంధించిన మొత్తం 8 టాపిక్స్ అనమాట. ఇప్పుడు ఫైనల్ గా ఎగ్జామ్ అంటే విఆర్ఏకి ఇది చూడండి. విఆర్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మొత్తం 150 మినిట్స్ నెగటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి, చూసుకోండి. సో ఇందులో టాపిక్స్ చూస్తే జనరల్ స్టడీస్కి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట. అర్థమెటిక్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాజికల్ రీజనింగ్లో 10 మార్క్స్ అనమాట, 10 మినిట్స్. ఇలా మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసరికి 100 మార్క్స్ అనమాట, అంటే విఆర్ఏకి. అండ్ నెక్స్ట్ విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి 150 మినిట్స్. ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట, 0.25 అలాగా. సో ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి. విఆర్ఏకి అయితే ఒక ఎగ్జామే, విఆర్ఓకి అయితే 2 ఎగ్జామ్స్ అనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి. అంటే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి 50 మార్క్స్. అండ్ పార్ట్ బికి వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వే, దీనికి వచ్చేసరికి 100 మార్క్స్. ఇలా మనకి విఆర్ఓకి వచ్చేసరికి టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామ్ అనమాట. సో ఫైనల్గా చూడండి. విఆర్కే వచ్చేసరికి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనమాట. విఆర్ఓకి వచ్చేసరికి 150 మార్క్స్కి ఎగ్జాము. రెండిట్లో కూడా మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అండ్ విఆర్ఏకి వచ్చేసరికి 100 మినిట్స్ 100 క్వశ్చన్సే. విఆర్ఓకి వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ 150 మినిట్స్ 150 క్వశ్చన్స్ అనమాట. ఇందులో మనకి పేపర్ 1, పేపర్ 2 ఇలా 2 పార్ట్స్గా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడతో మనకి విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే, ఎగ్జామ్ సిలబస్ అండ్ టాపిక్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ఇంకా నెక్స్ట్ 2 డేస్లో క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరైతే విఆర్ఓ విఆర్ఏ సిలబస్ టాపిక్స్ పై క్లాసెస్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఎక్కువ కామెంట్స్ వస్తే క్లాసెస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి టాపిక్ వైజ్. సో ఇక్కడతో మనకి సిలబస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో విఆర్ఏ అండ్ విఆర్ఓకి పేపర్ 1, పేపర్ 2 సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మర్చిపోద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.